జనాల కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించండి. ఇప్పుడు ఈ విప్లవానికి దీని సోర్స్లోకి వెళితే, దీని పునాదుల్లోకి వెళితే నేనేం చేయగలను? నా గుడిని శుభ్రపరచడంలో నేనేం చేయగలను? మేము రామంతపూర్లో ఉంటామమ్మా. మా ఇంటి ఎదురుకుండానే గుడి ఉంటుంది. ఆ గుడి పక్కనే చెత్త తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. సగం తినివి పారేసినవి అన్ని మూటలు కట్టి అవి తినడానికి కుక్కలు వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా అర్ధరాత్రులు కూడా అవి అరుపులు, చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టదు, అవి భరించలేని వాసన. అమ్మవారి గుడి ఇక్కడ ఉంది అనే కామన్ సెన్స్ లేని దుర్మార్గులైన ఏమంటారు జంతు సంబంధమైన మనుషులు తిరుగుతున్న ఈ లోకంలో అసలు నాకు ఒక్కొక్కసారి అసలు మనం వీళ్ళని మార్చగలమా అనిపిస్తుంటుంది. కామన్ సెన్స్ లేదు అసలు మీకు. పాప ఆ మూటలు విప్పుకుని తినలేని గోవులు ఆ యాజ్డీజ్గా ఆ పాలిథిన్ సంచులతో సహా తినేసి అచేతనంగా పడి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఉంటారు అక్కడ నేను కొన్ని రోజుల పాటు కుర్చీ వేసి కూర్చుని ఇక్కడ చెత్త పడవేయకూడదు, ఎక్కడెక్కడి నుంచో నిదానంగా రాత్రిపూట 10:30 తర్వాత ఊపుకుంటూ భార్య భర్తలు ఇద్దరు వచ్చి అక్కడ చెత్త పడేసి వెళ్తారు. వీళ్ళు మనుషుల, జంతువుల, రాక్షసుల? వీళ్ళు ఎడ్యుకేటెడ్సా, అన్ఎడ్యుకేటెడ్సా? అందరూ తెల్లారు లేవగానే ఉద్యోగానికి పోతారు. ఇంట్లో 2 బుట్టలు పెట్టుకోవాలనే కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. ఒక్కొక్కడు మరణశిక్ష అర్హులు అంటున్నా. కామన్ సెన్స్ చదువుకుని కూడా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేయాలంటున్నా. ఎందుకంటే 10 సార్లు చెప్పావు, 20 సార్లు చెప్పావు, ఈ జాగోరే జాగో, నిద్రలే అని పోరాడతారండి. వాడెవడో మన దేశంలోకి వచ్చి నువ్వేంటి హిందువా ముస్లింవా అని అడిగి హిందూ అంటే టార్గెట్ పెట్టి పాయింట్ బ్లాంక్లో చంపేశాడంటే 30 మందిని ఇవాళ వరకు. ఇది ఒక్కటే కాదండి, మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్టు మీరు తవ్వుకుంటూ పోతే ఒక దేవాలయం ఒక్కటే కాదు తల్లి. అసలు హిందూ వ్యవస్థ ఇలా తగలడిపోయింది. ఇదంతా ఏంటంటే మొత్తం 80% హిందువులు పడుకుని మొద్దు నిద్రపోతున్నారు. వాళ్ళు లేపటం ఇంత సాధ్యం కాదు అది. అయినా సరే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటుంది గీత. ఏదో మనవంతు ప్రయత్నం ఏదో చేద్దాం. అంత బ్రిడ్జి కడుతుంటే శ్రీరాముడు ఆ ఉడత ఏదో చేసింది పాపం. నాకు అలా అనిపిస్తుంది. కానీ ప్రతి చోట అంటే ఈ కార్యక్రమం ద్వారా మీ ఇంటి దగ్గరలో అంటే నేను ఇవ్వాలనుకున్న సందేశం, మీ ఇంటి దగ్గరలో గుడి ఉంటే, అది దారుణమైన స్థితిలో ఉంటే, దాని చుట్టూత పరిశుభ్రత లేకపోతే, లేదా జీర్ణావస్థలో ఉంటే, లేదా కబ్జాలకు గురవుతుంటే, దాన్ని ఇమ్మీడియట్గా ఒక ఉద్యమ స్థాయిలో ఒక్కళ్ళు వెళ్ళకండి. లింగలింగం అంటే ఒక్కళ్ళు వెళ్ళకండి. దాన్ని వెంటనే టీవీలకు చెప్పండి. వెంటనే 10 మందో 25 మందో 50 మందో 100 మందో వాళ్ళందరిని తీసుకుని ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టండి. దేవాదాయ శాఖకు చెప్పండి. పడుకుని నిద్రపోతున్న దేవాదాయ శాఖను కూడా లేపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు కార్యక్రమం చేస్తున్నారు అనుకోండి. నేను మొన్న మీ ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ చూశాను, వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఏదో 400, మీరు ఇందాక చాలా గొప్ప మాట, 400 ఏళ్ళు కాదు, తిరుమలలో స్వామివారు ఎప్పుడు వెలిశారో అప్పటి నుంచి మన చుట్టూతోనే అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ కాలం నుంచి ఒక 300-400 సంవత్సరాలనే కాదు. ఇంకా ఎన్ని దేవాలయాలు. నేనేమంటానంటే ఈ దేశానికి దుర్మార్గుల దుశ్చేష్టల వల్ల కలుగుతున్న నష్టం కంటే మేధావులైన హిందువుల వల్ల వాళ్ళే ఏర్పరచుకుంటున్న నష్టం ఎక్కువ అంటున్నా. ఇంకోటి ఎవడో కాదు. నువ్వు శివాజీ ఎందుకు కాలేవు, ఛత్రపతి సంభాజీ ఎందుకు కాలేవు, శివాజీ ఎందుకు కాలేవు? చావా సినిమా చూసాం. అతను చర్మం తీసేస్తూ నిన్ను ఇప్పుడు ఇంత హింస కళ్ళు పొడి చేశాను, చర్మం తీసేశాను, గోల్డ్ పీకేశాను, ప్రతి క్షణం నీకు నరకం అనుభవించేట్టుగా చేశాను. ఈ నరకం ఇప్పటితో చాలు అని అనుకుంటే నువ్వు ఒక పని చేయాలి. సింపుల్. అదేంటంటే మతం మారు అంటే నీకు ఇదే అర్థమైంది. ఇంత పేషెన్స్ ఉన్నవాడు మతం ఎలా మారుతాడు? చావును కూడా ముద్దు పెట్టుకుంటా నేను. అలా ప్రతి హిందువు తయారవ్వాలంటున్నా. లేకపోతే మీరు ఎన్ని వందల ఉపన్యాసాలు ఇచ్చినా, నేను 800 ఉపన్యాసాలు ఇచ్చినా బాగుందని మన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టేసి పోయే ఈ నిర్వీర్యమైన హిందూ జాతికి ఇంకెంతకాలం చెప్పాలరా అని అడుగుతున్నా. ఇక్కడ లేవండి, ఇక్కడ నిద్ర లేవండి. మీరు ఒక్కళ్ళు లేచారనుకోండి. ఇప్పుడు మీరు చూడండి, ఇది మీకు ఎప్పుడైతే సంకల్పం కలిగిందో ఒక ఛానల్ మీకు ఆసరాగా రాలేదు, హెచ్ఎంటీవీ అనే ఛానల్. హెచ్ఎంటీవీ అనే ఛానల్ ఎప్పుడైతే ఆసరాగా వచ్చిందో మీ వేదిక మీద కూర్చోవడానికి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళ అభిప్రాయాలని తెలియజేయడానికి, జాతిని జాగృతం చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. నేను ఇవాళ కొంత సమయం నేను కేటాయించడానికి ముందుకు రాలా. చాలామంది వందలాది ప్రవచనకర్తలు ఈ వేదిక మీదకి రారు. వాళ్ళ ప్రభావం వల్ల ఇంకెంతోమంది కొంచెం 10 మంది 20 మంది 100 మంది 1000 మంది అట్లా ముందుకు రారు. నేను ఏమంటానంటే ఒక్కసారి ఉద్యమ స్థాయిలో జనాలు ముందు అడుగు వేస్తే తప్ప. రెండవది ఎండోమెంట్ డిపార్ట్మెంట్. అది నేను ఇందాక ఎక్కడో చెప్తూ డిస్కనెక్ట్ అయ్యాను. భగవద్గీత ఫౌండేషన్ మేము ఒక పరమ లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. ఇంటింటా గీతా జ్యోతి
అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం, దయచేసి దీన్ని సపోర్ట్ చేయండి అని అంటే, అప్పుడు అధికారంలో ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ గారు నన్ను మెచ్చుకుని, ఏం స్వామి అసలు ఆ వీడియో చూశారు ఆయన, ఏం స్వామి ఒక మనిషి అసలు ఇలా సాధ్యమా, ఇది ఒక వ్యక్తి వల్ల ఇలా సాధ్యమా అన్నాడు ఆయన. మీరు గుర్తించారు స్వామి, చాలా కృతజ్ఞతలు. కానీ మీరు గుర్తించింది ఇది వ్యక్తిగతమైన ఏమంటారు ప్రశంస మాత్రమే. కానీ ఫౌండేషన్ని మీరు సపోర్ట్ చేస్తే వ్యవస్థ ముందుకెళ్తుంది స్వామి. ఎండోమెంట్స్ ద్వారా ఈ భగవద్గీత ఫౌండేషన్కి చేయూతనివ్వండి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం అని అంటే, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, మీకు తెలుసు కదా గురువుగారు మేము ఏం చేయగలం అనేసి వెళ్ళిపోయాడు ఆయన. మినిస్టర్ హోదాలో ఉన్న ఆయన, అసలు నా పరిధిలో ఇంతే ఉంది, నేను రేపటి నుంచి ఇది నేనేది ఎంతో కొంత నేను చేయడానికి ప్రయత్నిస్తాను అనడం లేదు. ఇట్లాంటి వ్యవస్థ ఉంటే నేను ఏమంటానంటే, ముందు ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టండి. మీరు హిందూ అయితే దృష్టి పెట్టండి. హిందూ అంటే ధర్మబంధువు అని అర్థం. రెండోది, మీ ప్రతి ముఖ్యమంత్రి నా దీంట్లో భాగం ఇది, మీకు కొన్ని లక్షల మంది హిందువులు ఓట్లేస్తున్నారు. అల్టిమేట్గా మీరు హిందువులను కాపాడే ప్రయత్నం చేయట్లా, దైవ వ్యవస్థని, ధర్మ వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది మీ తరతరాలని ఆశీర్వదిస్తుంది. నెత్తి మీద మీరు చూడండి, శ్రీరామనవమి రాగానే లేదా బ్రహ్మోత్సవాలు, వైభవోత్సవాలు జరుగుతున్నప్పుడు పట్టు వస్త్రాలు తీసుకుని మీరు వెళ్తారు. అంతటితో అయిపోలేదు స్వామి. స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడంతో మీ బాధ్యత తీరిపోలేదు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మీలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి, చాలామంది ఉన్నారు దీన్ని కాపాడాలంటే, ఈ వ్యవస్థ చుట్టూతో ఏవి కాపాడబడితే సనాతన ధర్మ వ్యవస్థ కాపాడబడుతుంది, మీటింగ్లు పెట్టండి, తద్వారా తెలుస్తుంది ప్రపంచానికి. సో అందుకని ఈ ఛానల్ ద్వారా మీరు చేస్తున్న ఈ విశేషమైన, తీవ్రమైన, నిస్వార్థమైన యజ్ఞం ప్రజల్లోకి వెళ్ళి, ఈ కబ్జాల నుంచి, ఇంకా అసలు హిందువుల దేవాలయాల దగ్గరకు కానీ, హిందువుల వ్యవస్థ దగ్గరకు కానీ వెళ్తే హిందువులు ఊరుకోరు అనే పరిస్థితి భవిష్యత్తులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎండోమెంట్స్ చాలా తీవ్రంగా ఉద్యమ స్థాయిలో మీలాంటి వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసినా, రిక్వెస్ట్లు పెట్టినా, దాన్ని విత్ ఇన్ నో టైం దాన్ని చేయగలిగి, దాన్ని కాపాడగలిగే స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను.